ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దాయనకు కళ్ళు కనిపించవు, కానీ అయినా సరే వ్యవసాయం చేస్తాడు. ఈ పెద్దాయన నాకు ప్రేమతో అరటిపువ్వు ఎందుకు ఇచ్చాడో ముందు చెప్తాను. కొన్ని రోజుల క్రితం హెల్పర్స్ని తీసుకురావడం కోసం వచ్చిన అదే విలేజ్కి మళ్ళీ హెల్పర్స్ కోసం వచ్చినానండి. రెండోసారి పచ్చని అడవుల మధ్యన చల్లని చిరుగలుడు మోసుకొస్తున్న ఆనందాన్ని అనుభవిస్తుంటే ప్రకృతితో మరింత ప్రేమలో పడేలా చేసింది ఈ ప్రయాణం. ఈసారి వెళ్ళేటప్పుడు ఫుడ్ కూడా క్యారీ చేసుకున్నాను. ఈ పూటకు ఈ ఎక్కర్రీయే మనకు బిర్యానీతో సమానం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పెద్దయినే బాబు మీ సైడ్ బొబ్బర్ల విత్తనాలు దొరుకుతాయంటే అవి మాకు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తావా అని తన పొలం చూపించుకుంటూ అడిగాడు. కానీ ఆ రైతు ఈసారి నేను వచ్చినప్పుడు తెస్తాను అని అనుకోలేదు. కానీ ఒక 3 కేజీలు తన కోసం తీసుకొచ్చాను. వాళ్ళ కుటుంబం వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయినారు. కానీ ఈ విత్తనాలు తీసుకురావడానికి 2 కారణాలు. ఒకటి పండించే రైతు కోసం, 2 కళ్ళు లేకుండా తను ప్రేమిస్తున్న వ్యవసాయం కోసం. విత్తనాలు ఇచ్చినందుకు డబ్బులు ఇస్తానంటే మీ ఊరి పిల్లల్ని నాతో నా పని కోసం పంపిస్తున్నారు, నాకు అది చాలండి అనడంతోనే చెట్టుకు కోసుకొని వచ్చిన ఈ అరటి పువ్వును తీసుకో, కూర చాలా బాగుంటుందని ఇచ్చుండే. మీరు ఎప్పుడైనా అరటి పువ్వు కూర తిన్నారా? నేను ఈసారి తింటాను. రిటర్న్లో అడవులలో జరిగే సంతలన్నీ ఇవ్వండి. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.